నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వడ్డెరకుల సమస్యలపై ఐక్యంగా పోరాడుదాం. వడ్డెరలను సంచార తెగులుగా గుర్తించి క్వారీలను ఉచితంగా లీజుకు ఇవ్వాలి. ఎంబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్. మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డిలు. జక్రన్పల్లి మండలంలోని కోలిప్యాక్ గ్రామంలో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఆనందగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. అంకాపూర్ గ్రామాన్ని సందర్శించిన కామారెడ్డి జిల్లా రైతులు. ఆధునిక వ్యవసాయ పంట దిగుబడులను అడిగి తెలుసుకున్న రైతులు. మైనార్టీ యువతులు నర్సింగ్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ సూచన. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలానికి శంకుస్థాపన చేయనున్న ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు. వడ్డెర కుల సమస్యలపై ఐక్యంగా పోరాడాలని, వడ్డెరలను సంచార తెగులుగా గుర్తించి క్వారీలను ఉచితంగా లీజుకు ఇచ్చి వడ్డెర కులస్తులను ఆదుకోవాలని ఎంబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దండి వెంకట్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాలులో ఆర్మూర్ నియోజకవర్గ వడ్డెర చైతన్య సభను నిర్వహించారు. ఈ సందర్భంగా దండి వెంకట్ మాట్లాడుతూ వడ్డెర కులస్తులపై దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్న అగ్రకుల పెత్తందారులను ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు చేసి శిక్షించాలన్నారు. సామాజిక గౌరవం, సామాజిక న్యాయం, రాజ్యాధికారం సాధనకై తోటి కులాలు, తెగలతో కలిసి పనిచేయాలని సూచించారు. వడ్డెర కులాన్ని సంచార తెగులుగా గుర్తించాలని, జిల్లాలో ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయాలని, క్వారీలలో ప్రమాదాలు గురైన వారికి 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, రాజకీయ ప్రాధాన్యత కల్పించి పదవులు ఇవ్వాలని, 30% రిజర్వేషన్ కల్పించి కాంట్రాక్టు పనులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆషన్నగారి రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు నగేష్, టీఆర్ఎస్ నాయకులు రాజాబాబు, కాందే శ్రీనివాస్, బోన్ల సంతోష్, సుంకరి రంగన్న, గుద్దేటి రమేష్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పల్లపు వెంకటేష్, వెంకట్, బాజన్న, పల్లపు మహేష్, రాజు, మోహన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం చేద్దామంటే, మరి మన దగ్గర డబ్బులు లేకపోయా ఏదైనా వ్యాపారం చేద్దామంటే, ఇవాళ మస్కట్ పోతా ఉన్నారు, మస్కట్ పోయిన అందరూ 5 ఏళ్ళు 10 ఏళ్ళు, కానీ
వస్తారు వెనుకబడతారు. మనకి ఏంటంటే రాజకీయం లేదు కాబట్టి ఈ రోజు నుంచి చైతన్య యాత్ర బ్రహ్మాండంగా గడ్డికోట వాసన్న ఏర్పాటు చేశారు. అన్నా మేము ఒక ఆలోచన చేస్తా ఉన్నాం, ఈ పని చేద్దామంటే మేము సిద్ధంగా ఉన్నాం అన్న. మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో నేడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 1,20,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన సబ్ స్టేషన్ను, 13 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో దిగ్విజయంగా అమలు చేస్తుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. అనంతరం మిషన్ భగీరథ వైస్ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు బాల్కొండ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను తెలంగాణ సర్కార్ పూర్తి చేస్తుందని చెప్పారు. ప్రజా సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమని, ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, గ్రామ మండల స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కరెంటు గాని, రోడ్లు గాని, బ్రిడ్జులు గాని, సంక్షేమ రంగాలు గాని ఇవన్నిటిని కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎవరు చెయ్యని విధంగా ఈ పనులని సాధించుకుంటూ మీ అందరి మన్ననం పొందుతూ ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలనే సంకల్పంతో కష్టపడుతున్నటువంటి సహచరులు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మిషన్ భగీరథ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, మన ఎంపీపీ అధ్యక్షులు సోదరులు చెందాలంటే అన్ని చూసుకోవాలి. అందులో ప్రధానంగా మన నిజామాబాద్ జిల్లా, అందులో బాల్కొండ నియోజకవర్గం, ఆర్మూర్ నియోజకవర్గం, 190 మంది వ్యవసాయదారులు ఉంటారు. ఎకరం ఉండవచ్చు, 2 ఎకరాలు ఉండవచ్చు, 3 ఎకరాలు ఉండవచ్చు, 10 ఎకరాలు ఉండవచ్చు. 190 మంది వ్యవసాయదారులు ఉన్నటువంటి గ్రామాలు బాల్కొండ నియోజకవర్గం. వ్యవసాయదారులకు ఏం కావాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక విధాలుగా గంటల తరబడి ఆలోచన చేసి వాళ్ళ వ్యవసాయంగా మన తెలంగాణలో ప్రాజెక్ట్ కింద కంటే ఎక్కువ భూమి బోర్ల కింద ఉంది, కరెంటు కింద ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మన జిల్లాలో ఉన్న మనకు పారే ఆయకట్టు 5,000 ఎకరాల కంటే ఎక్కువ లేదు. నిజాం సాగర్ ఉన్నా అది ఎండిపోయింది. మహబూబ్ నగర్ జూరాలో ఉన్న కృష్ణా నది నీళ్లు రావటం లేదు. మన బతుకంతా కరెంటు మోటార్ల మీద, బోర్ల మీద. 24 లక్షల కరెంటు మోటార్లు ఉన్నాయి రాష్ట్రంలో. మన నిజామాబాద్ జిల్లాలో అంటే కామారెడ్డితో కలుపుకొని 3 లక్షల మోటార్లు ఉన్నాయి. 3 లక్షల మోటార్లు అంటే ఒక్క మోటార్ కింద 2 ఎకరాలు సగట పట్టుకున్న 6 లక్షల ఎకరాలు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో బోర్ల కింద పంటలు పండుతున్నాయి. మంచినీరు రావచ్చు, సాగునీరు రావచ్చు, బోర్లలో కూడా మొత్తం నీళ్లు ఉడికి వస్తాయి సార్. ఒక్కసారి బాగు పొర్లి ఒక్కసారి మనం నిలుపుకోగలిగితే 3 సంవత్సరాలు 33 గ్రామాలకు కరువు అనేది ఉందని అధికారులు చెప్పినప్పుడు నేను చాలా ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ మొత్తం ప్రణాళికను నిర్వహించి చెప్పినప్పుడు ఆయన దయతో ఒకటిగా ఈనాటికి నిన్నటి రోజుకి 6 చెక్ డ్యాంలు శాంక్షన్ కూడా చేసుకున్నాం. 4-5 కోట్ల రూపాయలు చొప్పున గాన్లపేట దానికి వచ్చినాం. ఇక గాన్లపేట నుంచి ఈ 2 సంవత్సరాల్లో గౌరవ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు సహకరిస్తే మరి హరీష్ రావు గారి దయతో
ముఖ్యమంత్రి గారి దయతో ఇంకొక 3-4 చట్టాలను ఇట్లా తెచ్చుకోగలిగితే తప్పకుండా 25 కిలోమీటర్ల పొడవుగల ఈ పెద్దవాగు కప్పలవాగులో నిండా నీళ్లు చూసి అదృష్టం మనందరికీ కలిగేయాలని చెప్పి ఆ శివుని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రకంగా దీర్ఘకాలిక సమస్యల్ని కూడా ఒక ఎమ్మెల్యేనో నాయకుడు అంటే ఇవాళ మాట చెప్పి ఇవాళ ఏదో చక్క సంకల గురువులు వేసి ఇవాళ ఏదో మాట చెప్పి రేపు ఎన్నికల్లో ఓటు తీసుకోవడం కాకుండా 4 కాలాల పాటు ప్రజలకు పరిచే పని చేసే విధంగా మా తండ్రి గారు మాకు చెప్పింది కాబట్టి సురేందర్ రెడ్డి గారు నీకు డబ్బులు చాలా సంపాదించడం ఎన్నోసార్లు ఖర్చు పెట్టుకున్నాం కానీ మరి అధికారం అనేది ఎప్పుడు రాదు ఈసారి అధికారం వచ్చింది ప్రజల కోసం పనికొచ్చే విధంగా పనిచేయు. జక్రన్పల్లి మండలం కొల్లిప్య గ్రామంలో శ్రీ నందగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కొలిప్య గ్రామంలోని శ్రీ నందగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం విశిష్టతను చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో కొలిప్య గ్రామంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. బ్రహ్మోత్సవాలలో ఆలయ ప్రధాన అర్చకులు మోహనాచారి, అర్చకులు నాగరాజు ఆచార్యులు, లక్ష్మణ ఆచార్యులు, గోపాలకృష్ణ ఆచార్యులు, రఘునందన ఆచార్యులు, నంచి నారాయణ ఆచార్యులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు భోజారెడ్డి, గోపి, ముత్తెన్న, గంగారాం, శ్రీనివాస్, పర్వన్న, ఈసీ గంగారెడ్డి, శ్రీనివాస్, సురేందర్, ఎంపీటీసీ డీకొండ శ్రీనివాస్, ఉప సర్పంచ్ వేంపల్లి శ్రీనివాస్ గౌడ్ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రాణమున్నది రాదంటాం. అదే అందువరకనే ఈ వాయుదేవుడే ఈ మధ్వాచార్యులు కనుక అంశ ఆయన జీవోత్తముడు, హరి సర్వోత్తముడు, వాయు జీవోత్తముడు కనుక అందరికి కూడా ఆయనకేం పేరు మధ్వాచార్యులకు ఆనంద 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 లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొలిపాక గ్రామము. ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఈరోజు నుండి 7వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు ఈరోజు గ్రామం నుండి స్వామిని ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా గ్రామస్తులు మరియు భక్త బృందంతో విశేషంగా ఊరేగింపుగా స్వామి కొండపై మధురాయరగుట్ట ఆనంద లక్ష్మీనరస్వామి దేవస్థానంపై ఊరేగింపుగా పల్లకీ సేవగా స్వామిని లక్ష్మీనరసింహుడిని కొండపైకి తీసుకురావడం జరిగింది. ఈరోజు దీపారాధన, అంకురారోపణము, సర్వదేవత ఆహ్వానము ఈ కార్యక్రమం ఉంటుంది. హోమం ఆరంభము, యజ్ఞ ఆరంభం కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా రేపటి గరుడ పదాదివాసము అంటే సర్వదేవత ఆహ్వానము, గరుడ పదాదివాసము, హోమము, యజ్ఞము ఉంటుంది. అంతేకాకుండా 9వ రోజు అయినటువంటి 9వ రోజు అయినటువంటి ఆ రోజు కళ్యాణ మహోత్సవము, ఆనంద లక్ష్మీనరసింహ స్వామి అయినటువంటి స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటకు కొండ ప్రదక్షిణము, స్వామివారి ఎదుర్కోళ్ల కార్యక్రమం ఉంటుంది. ఆ 1 గంట నుంచి స్వామి కొండపై నుంచి కిందికి దిగి ఎదుర్కోళ్ల కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చిన తర్వాత స్వామి కళ్యాణోత్సవం ఆరంభమవుతుంటుంది. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని కామారెడ్డి జిల్లాకు చెందిన 65 మంది రైతులు సందర్శించి వ్యవసాయ ఆధునిక పద్ధతులను, అధిక దిగుబడులను గురడి రెడ్డి కాపు సంఘం కార్యదర్శి భాజన్నను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయం పండించే విధానం, నీటి తొట్టెల విధానం చాలా బాగుందని వారు అన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని 65 మంది రైతులు సందర్శించారు. జొన్న, పత్తి, మిశ్రమ పంటలు వేస్తున్నామని రైతులు చెప్పారు. కంది, సోయా, పెసర, మొక్కజొన్న, వరి లాంటి పంటలు పండిస్తున్నామని అన్నారు. అంకాపూర్ వ్యవసాయ పద్ధతులు బాగున్నాయని, వ్యవసాయ విధానాల్లో తేడా ఉందని చెప్పారు. పంటల గట్లపై చెట్లు లేకపోవడంతో పిట్టల బాధ లేక పంట నష్టం జరగడం లేదు
లేదని, నీటి తొట్టెల ద్వారా పంటలు పండిస్తున్న విధానాన్ని తెలుసుకున్నామని చెప్పారు. రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లా నుండి 7 మండలాల రైతులు ఆధునిక వ్యవసాయ పంటల పద్ధతిని పరిశీలించడానికి వచ్చామన్నారు. అంకాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఎంతో అభివృద్ధి చెందిందని, మేము రైతులతో ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళతామని ఆయన అన్నారు. ఈ సందర్శనలో 7 మండలాల రైతులు పాల్గొన్నారు. డైరెక్టర్ రిలయన్స్ ఫౌండేషన్ కామారెడ్డి క్లస్టర్లో పనిచేస్తున్నాను. కామారెడ్డి పరిధిలోని గాంధారి వాటర్ షెడ్ ప్రాంతంలో వర్షాధార వ్యవసాయాన్ని ఆధారంగా తీసుకొని వర్షాధార వ్యవసాయం భరోసా ఉండేటట్లుగా చేయడానికి వివిధ కార్యక్రమాలను గత 5 సంవత్సరాలలో 19 గ్రామాల్లో దాదాపుగా 14 కోట్లు ఖర్చు పెట్టి మనం వివిధ వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం 7 గ్రామాల నుంచి రైతులు రావడం జరిగింది. ఇక్కడ అంకాపూర్ గ్రామంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, తర్వాత వీటి నీటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, తర్వాత చేలల్లో పంటల్ని ఏ విధంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి పండించాలి, తర్వాత ఇక్కడ ఉన్న గ్రామాభివృద్ధి కమిటీ ఎంత బాగా అభివృద్ధి చెందింది గత 50 సంవత్సరాలలో, ఈ అన్ని విషయాలను వాళ్ళు నేర్చుకొని తద్వారా వాళ్ళ గ్రామాలలో ఈ పద్ధతులను వాళ్ళు మళ్ళీ అక్కడ అమలు చేయడానికి ప్రణాళిక తయారు చేసుకోవడానికి వివిధ గ్రామాల నుంచి గ్రామ రైతు సంఘ ప్రతినిధులు మరియు సభ్యులు ఈరోజు సందర్శనకు రావడం జరిగింది. సంఘం గుర్జాల్, నా పేరు సిరిగిరి ఎల్లస్వామి. నేను గ్రామ రైతు సంఘం నుంచి అంకపుర గ్రామానికి విజిట్ గురించి వచ్చినాము. అయితే ఆధునిక వ్యవసాయం గురించి ఇక్కడ ప్రోగ్రామ్స్, పంటలు మంచిగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే పంట రీతి విధానం సిస్టమేటిక్గా ఉంది. ప్రతి రైతు ఇంట్రెస్ట్గా చేస్తున్నాం. గడ్డి లేకుండా పంట పండించడం కూడా మాకు చాలా మంచిగా అనిపించింది. మేము వ్యవసాయం చేస్తున్నాం కానీ కొద్దిగా విధానం బాగా తెలియకపోవడం, గడ్డి విధానం, గడ్డి మందులు, మేము కూడా సేంద్రియ ఎరువులు కూడా వేస్తున్నాం. కాకపోతే దాన్ని పండించే విధానం మా రైతులకు కొంతమందికి తెలియకపోవడం, దాని గురించి ఇంకా ఇంప్రూవ్ పెద్దగా కావాలని ఈ అంకాపూర్ గ్రామానికి కూడా విజిట్గా వచ్చినాం. మేము మాకు పిట్టలు బాగా ఉంటాయి అక్కడ, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మేము చుట్టూ చూస్తే ఇక్కడ చెట్లు లాస్ట్లో ఉన్నాయి కానీ మధ్యలో లేవు. మా ఊర్లో మేమంటూ కొబ్బరి చెట్లు, స్థలం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి మామిడి చెట్లు అలా ఉండేటివి, కానీ ఇక్కడ వచ్చే వరకు మధ్యలో ఒక్క చెట్టు కూడా లేదు. ఆ విధంగా మాకు మనుషులు కూడా వేస్ట్, కావిలి కాయడానికి మనుషులు వేస్ట్ అవుతున్నాము. ఇప్పుడు ఇది చూసిన తర్వాత అదొకటి మేము నేర్చుకున్నాము. మళ్ళీ ఆ తర్వాత ఇది నీళ్ళది వాటర్ అది నేర్చుకున్నాము. 4 బోర్లతోని 12 ఎకరాల ల్యాండ్ పారిస్తున్నారు, అది కూడా నేర్చుకున్నాము. జక్రన్పల్లి మండలంలోని కలిగోడ్ గ్రామంలో గల జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ డిఈఓ ఆదేశాల మేరకు పిఎస్సిఎస్ చైర్మన్ ఆత్మకూరి నర్సయ్య, కోలీప్యాక్ ఉప సర్పంచ్ వేంపల్లి శ్రీనివాస్ గౌడ్లు 10వ తరగతి విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పిఎస్సిఎస్ చైర్మన్ ఆత్మకూరి నర్సయ్య, వేంపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ డిఈఓ ఆదేశాల మేరకు 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రానికి తరగతి గదిలో అలసిపోకుండా ఉండటానికి బిస్కెట్స్ పంపిణీ చేయడం తమకు సంతోషంగా ఉందని, అలాగే ఇదే స్ఫూర్తితో విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి గ్రామాలకు పేరు తీసుకురావాలని కోరారు. విద్యార్థులలో మానసికంగా, శారీరకంగా అలసిపోకుండా ధైర్యంగా కష్టపడి ర్యాంకులు తీసుకొని రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములను చేసిన కలెక్టర్, డిఈఓలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఆత్మారాం, సర్పంచ్, ఎంపీటీసీ డైరెక్టర్ బి భోజేందర్, ఎం గంగారెడ్డి, వి భోజేందర్, ఎస్ఎంసీ చైర్మన్ రాజన్న, వీడీసీ సభ్యులు, కొలిప్యా గ్రామస్తులు, వీడీసీ సభ్యులు, ఎస్ఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు. ఈరోజు జక్రంపల్లి మండల్ కొలిప్యాక పిఎస్సిఎస్ పరిధిలోని 3 గ్రామాల స్కూల్ 10th క్లాస్ పిల్లలకు మా కలెక్టర్ డిసిఓ ఆదేశాల మేరకు ఎగ్జామ్ రాసి అలసిపోయి ఉంటారు కనుక మా కలెక్టర్ గారు, మా డీసీఓ గారు వెంటనే వీళ్ళని చూసి స్పందించి ఆకలితో ఉంటారు, యాక్టివ్ ఉండలేరు అని ఈ బిస్కెట్ ఇవ్వడం జరుగుతున్నది. కనుక వీళ్ళు కూడా విద్యార్థులు మంచిగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని మన కలిగోట గ్రామాన్ని ఉపాధ్యాయులకు, కలిగోట గ్రామానికి డిస్టిక్లో మంచి మార్కులు తెచ్చుకొని పైకి రావాలని మేము కోరుకుంటున్నాము. చక్రాన్పల్లి మండలంలోని కొలిప్యాక మా గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు
వారికి స్నాక్స్ బిస్కెట్స్ మరి ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారు ఇప్పుడు 10వ తరగతిలో మంచి తేజస్తో రాయాలని, వారికి విటమిన్స్ ప్రోటీన్స్ కలగాలని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ యొక్క స్నాక్స్ ఇవ్వడం జరిగింది. వారి పిల్లలు మంచిగా చదువుకొని మరి మంచిగా ఎగ్జామ్స్ రాయాలని కలెక్టర్ గారు ఆశించి ఈ యొక్క పథకాన్ని పెట్టిస్తే మేము వెళ్ళి పంచడం జరిగింది. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో అధిక దిగుబడులు సాధించే హైబ్రిడ్ టమాటా విత్తనాలపై రైతులకు విఎన్ఆర్ సీడ్స్ వారు అవగాహన కల్పించారు. అంకాపూర్లో రైతులు వేసిన పంటను ఆసక్తిగా తిలకించారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో విఎన్ఆర్ సీడ్స్ ఆధ్వర్యంలో రీజనల్ జోన్ శ్రీనివాస్ స్వామి ఆధ్వర్యంలో అధిక దిగుబడులు, అత్యధిక పంట వచ్చే హైబ్రిడ్ టమాటా విత్తనాలు విఎన్ఆర్ 3351 సీడ్స్ పై రైతులకు అవగాహన కల్పించారు. రైతు పల్లె నారాయణ 10 గుంటలలో టమాటా వేసి అధిక దిగుబడి సాధించినందుకు అతన్ని ఆయన అభినందించారు. రైతులు టమాటా పంటను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ స్వామి రైతులకు వివరిస్తూ విఎన్ఆర్ సీడ్ పంట 60 రోజుల నుండి 65 రోజుల్లో పంట చేతికొస్తుందని, రైతుకు లాభదాయకంగా ఉంటుందని, ఒక్కొక్క టమాటా బరువు 100 గ్రాములు ఉంటుందని, విఎన్ఆర్ సీడ్స్ వాడిన రైతులు ఇంతవరకు నష్టపోలేదని అన్నారు. ఈ అవగాహనలో విఎన్ఆర్ సంస్థ సిబ్బంది అంజయ్య, అరవింద్, శేఖర్, గంగాధర్, రైతులు బాజన్న, గంగారెడ్డి, గడ్డం రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఉన్న కంపెనీ, ఈ కంపెనీ ఓనర్ ఎవరంటే మనలాంటి సాధారణ రైతు మాత్రమే. ఆయన ఏమి రిలయన్స్ అంబానో టాటా బిర్లా కాదు, సాధారణ రైతు. ఒక 10 సంవత్సరాలు ఏం చేసిన అంటే ఆయన ఉత్తమ రైతుగా ఉన్నప్పుడు ఏంటంటే ఆయన పొలంలో పండించిన విత్తనాలు తయారు చేసి తోటి రైతులకు ఇచ్చేవాడు అనమాట. ఇట్లా ఒక 10 సంవత్సరాలు చేసిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది, ఇట్లా కాదు, నీకు రీసెర్చ్ పరంగా పరిశోధన పరంగా మేము సహాయం చేస్తాము, మీరు ఎందుకు ఒక కంపెనీ స్టార్ట్ చేసి రైతులకు ఎందుకు మేలు చేయకూడదు. అట్లా ఒక 6 సంవత్సరాలు రీసెర్చ్లోనే ఉన్నారు. మొదలు విత్తనం తీసుకొచ్చి ప్యాక్ చేసి ఇవ్వలే. కొన్ని కంపెనీలు ఉన్నాయి, నిన్ననే రిజిస్ట్రేషన్ అయితే ఈరోజు కంపెనీలో హైబ్రిడ్ వస్తుంది. అట్లాంటి కంపెనీ కాదు. ఒక 16 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్లన్నీ ఇప్పుడున్న మీకు చిల్లీస్లో 145 ఉంది కావచ్చు, రిడ్జ్ ఆర్తి, ఇట్లా చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి. అలాంటిది రాకుండా ఉండడానికి ఎంబీఎఫ్ మహారాష్ట్ర బయో ఫర్టిలైజర్ అని చెప్పేసి దాంట్లో ఆర్గానిక్ ప్రోడక్ట్ అనమాట, అది మేము ఇచ్చాం. అది ఏంటంటే ఇత్తుకు మనము ఇతర శుద్ధి కింద చేసి పొయ్యాలి. తర్వాత నాటేసేలోపు 3 సార్లు స్ప్రే చేయాలన్నమాట. ఆ మందు ఆ నారుకు చేసిన తర్వాత అది ఏమవుతుందంటే మనకు ఎటువంటి నడుముల బీమా రావడం కానీ, వైరస్ రావడం కానీ ఎలాంటిది అవకాశం ఉండదు. మైనార్టీ యువతుల కోసం జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో 500 మందికి నర్సింగ్ కోర్సులలో శిక్షణ ఇప్పిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నర్సింగ్ కోర్సుపై మైనార్టీ యువతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఆసుపత్రులలో పనిచేయడానికి నర్సింగ్ కోర్సు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇంతకు ముందు మైనార్టీ యువతులు బయట పనిచేసేవారు కాదని, కానీ మారుతున్న జీవన పరిస్థితులకు అనుగుణంగా మైనార్టీ యువతులు అన్ని రంగాలలో ప్రజలకు సేవలందిస్తున్నారని చెప్పారు. మైనార్టీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో యువతులకు నర్సింగ్లో ఉచిత శిక్షణ కల్పిస్తుందని, ఆర్మూర్ మండలం పెర్కిట్లోని మహిళా ప్రాంగణంలో నర్సింగ్ కోర్సుతో పాటు కుట్టు శిక్షణ తదితర కోర్సులలో కూడా ప్రవేశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, మైనార్టీ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నర్స్ కోర్స్ అంటే అది కూడా చాలా బాగుంటుంది లేడీస్కి. హాస్పిటల్లో చేస్తాం కాబట్టి బాగుంటుంది అది కూడా లేడీస్కి. అదేవిధంగా కుట్టు మిషన్లు అంటే కూడా మనం ఇంట్లో ఉండి కుట్టు నేర్చుకోవడం, ఇంకా బయటకు వెళ్ళాల్సిన పని లేకుండా ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. ప్రతి వ్యక్తి, ప్రతి మహిళ, ప్రతి అబ్బాయి పనిచేసే తరుణంలో మరి మహిళలు కూడా ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రతి పనికి చేయడానికి ముందొస్తున్నారు. ఈరోజు ఎలాంటి కులాలు మతాలు అని లేకుండా ప్రతి ఒక్కరు కూడా మనకు ముందుకు వచ్చి పనిచేస్తున్నారు. మరి ఇంతకుముందు మనం చూసే వాళ్ళం ముస్లిం సోదరి మనులు ఇంట్లో నుండి బయటకు వెళ్ళేవాళ్ళు కాదు. మరి వాళ్ళ మంచి మంచి టీచర్స్గా, మంచి మంచి లెక్చరర్స్గా, మంచి మంచి డాక్టర్స్గా కూడా మీరు పనిచేస్తున్నారు. మరి దీనికి ఏంటి అంటే మనలో ఎప్పుడైతే పని చేయాలన్న దృఢ సంకల్పం ఉంటుందో అప్పుడే మనము బయటకు వెళ్ళి కూడా పనిచేయడానికి ముందుకు వస్తాం. మీతో పాటు ఇంకా 4గురికి తెచ్చే ప్రయత్నం చేయండి. ఇంత మంచి అవకాశం ఈరోజు 500 మందికి నేర్పేయడానికి వాళ్ళు ముందున్నారు. మరి మనం నేర్చుకోవడానికి మనం కూడా ముందుండాలి. అందరికంటే ఎక్కువ మందిని మనము తీసుకురావాలి. ఈ రోజు మనం చూస్తున్నాము ఆర్మూర్ పట్టణంలో ఏ ప్రోగ్రామ్ చేసినా సక్సెస్ఫుల్. ఈరోజు చూసాము జూట్ బ్యాగ్స్.
మొన్ననే అంటే ఆర్మూర్లో మనము 2 సంవత్సరాల కిందనే ప్లాస్టిక్ని నిషేధించడం జరిగింది. నిషేధించి ఆ ప్లాస్టిక్ని నిషేధించాం కాబట్టి దానికి ఇంకోటి ఏదైనా వాళ్ళకి మనము చూపించాలన్న ఉద్దేశంతో ఈరోజు పేపర్ బ్యాగ్స్ని తయారు చేయడం జరిగింది. డిచ్పెల్లి వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ హాల్లో కుట్టు మిషన్స్ మీరు ఏదైతే చేస్తున్నారో ఫ్యూచర్లో ఇది ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారు మైనార్టీ వెల్ఫేర్ నుండి, అదే మేము కార్యక్రమాన్ని మా మున్సిపల్ ఆఫీస్లో కూడా ఏర్పాటు చేశాం. దాంట్లో 35 మెంబర్స్ని ఫస్ట్ బ్యాచ్లో సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు ప్లాస్టిక్ టోటల్ 100% బ్యాన్ చేస్తున్నాం కాబట్టి ఆల్టర్నేట్ పేపర్ బ్యాగ్స్ అనేది మేము ఇష్యూ చేయాలి అని అంటే ఎవరికి ట్రైన్ అప్ చేయాలి, అది టౌన్లో ఉన్న వాళ్ళకి. అందులో ఫిమేల్ అయితే డెడికేటెడ్గా పనిచేస్తారన్న ఒక గట్టి నమ్మకం ఉంది కాబట్టి మా చైర్పర్సన్ గారు ఏం చేశారంటే దాంట్లో ఒక మంచి స్కిల్డ్ పర్సన్స్కి ఇంట్రెస్టెడ్ పర్సన్స్కి ఇప్పించి మాకు సంబంధించిన బీసీ లోన్స్ కానీ మైనారిటీ లోన్స్ కానీ వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చి సబ్సిడీ లోన్స్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కూడా మిషనరీ ఇప్పించి ఇది వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము ఆల్రెడీ స్టార్ట్ చేశాం. ఆర్మూర్ మండలం ఇసపల్లి, గగ్గుపల్లి, మిర్దాపల్లి నూతన గ్రామ పంచాయతీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సర్పంచ్, ఎంపీటీసీలు కృతజ్ఞతలు తెలిపారు. త్వరితగతిన భవనాలు ప్రారంభించేందుకు ఎమ్మెల్యే కృషి చేయాలని వారు కోరారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇసపల్లి, గగ్గుపల్లి, మిర్దాపల్లి గ్రామాలకు నూతన గ్రామ పంచాయతీలకు 39 లక్షలు మంజూరు చేయించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ పోతు నర్సయ్య, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక చొరవ వల్ల గ్రామ పంచాయతీలకు భవనాలు మంజూరు అయ్యాయని, నియోజకవర్గంలో ఆర్మూర్ మండలం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సర్పంచ్ మెట్టు నరేష్, వైస్ ఎంపీపీ ఇట్టడి బాజన్న, ఎంపీటీసీలు ముత్తెన్న, ఏనుగు సాయారెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు సాజిద్ అలీ తదితరులు ఉన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క గ్రామ పంచాయతీలో శిథిలావస్థలో ఉన్న భవనాలకు రూపకల్పన చేస్తూ ఎంఎన్ఆర్జీఎస్లో గతంలో మన ఎమ్మెల్యే జీవనన్న గారు ప్రత్యేక శ్రద్ధ పెడుతూ 5 గ్రామ పంచాయతీలకు 13 లక్షల చొప్పున ఒక్కొక్క గ్రామ పంచాయతీ నిధులు మంజూరు చేశారు. అలాగే ఈరోజు కూడా 3 గ్రామ పంచాయతీలకు ఇటు గగ్గుపల్లి, ఇసపల్లి, మిర్దపల్లి 3 గ్రామ పంచాయతీ పరిధిలో 13 లక్షలు చొప్పున ఒక్కొక్క గ్రామ పంచాయతీకి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులను ఈరోజు విడుదల చేశారు. కాబట్టి మా మండల ప్రజల తరఫున, గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీల తరఫున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూసాము. ఈరోజు దానికి భిన్నంగా మన ఎమ్మెల్యే జీవనన్న గారు ఆ రోజు నిధులు రావాలంటే హైదరాబాదు తిరిగి చెప్పులు అడిగేవి. నైపుణ్యంతో అటు ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉంటూ మన యొక్క మండలంలో పూర్తి స్థాయిలో 119 నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో ఉన్న మన ఎమ్మెల్యే జీవనన్న గారికి హృదయపూర్వక వందనాలు. జై తెలంగాణ, జై జీవనన్న. ఆర్మూర్ మండలం దేగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కార్యకర్త, అంగన్వాడీ, ఆశా వర్కర్లకు నులిపురుగు నిర్మూలన దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించారు. ఈ నెల 10వ తేదీన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలల్లో నులిపురుగు మాత్రలను వేయాలని డాక్టర్ సుభాష్ అన్నారు. నులిపురుగు నివారణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాదిన్నర పిల్లలకు సగం మాత్ర 3 నుండి 19 సంవత్సరాల వయస్సు కలిగిన వారికి ఆల్పెండ్ ఆజోల్ మాత్రను వేయాలని డాక్టర్ సుభాష్ అన్నారు. ఆర్మూర్ మండలం దేగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నులిపురుగు నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ, ఆశా వర్కర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుభాష్ మాట్లాడుతూ నులిపురుగు వలన రక్తహీనత, పౌష్టిక ఆహారం లోపం ఉంటారని, వీటి నివారణకు బాహ్య మలమూత్ర విసర్జన చేయరాదని, బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, ఆకుకూరలు, కూరగాయలు శుభ్రంగా కడిగి వండాలని, లేదంటే నులిపురుగులు తయారవుతాయని ఆయన తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో హెచ్ఈఓ నారాగౌడ్, సూపర్వైజర్లు శంకర్, ధనాగౌడ్, విక్టోరియా, పద్మలత, సిబ్బంది పవన్ రెడ్డి, నసీం ఖాన్, సీనియర్ అసిస్టెంట్ మంగమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు ఉన్నారు. మెయిన్గా బ్లడ్ లాస్ అవుతుంది కదండి. అవి ఏంటంటే మన సెల్స్ ఉంటాయి కదా, రక్త ఉత్పత్తి చేసే సెల్స్ని డిస్ట్రక్షన్ చేస్తుంటాయి, అంటే తగ్గిస్తుంటాయి.
దానివల్ల వాడికి ఐరన్ మన ఐఎఫ్ఏ తగ్గిపోవడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. మళ్ళీ వాడికి ఆకలి కాకపోవడము, ఎదుగుదల ఉండదు, మళ్ళీ కాన్సన్ట్రేషన్ ఉండదు, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఏం లేదు, జస్ట్ మనం ఒక టాబ్లెట్ వేయించడం వల్ల అది డిస్ట్రక్షన్ జరిగిపోతుంది. ప్లస్ మొత్తం మనకి సరైన రక్తహీనత ఉండడం లేదు, సెట్ కావడం ఇవన్నీ సెట్ అయిపోతాయి ఒక సింగిల్ టాబ్లెట్ వల్ల. ఒకప్పుడు ఇంకో టాబ్లెట్ కూడా ఇచ్చేది మన మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డే అప్పుడు, ఇంకో డిఈసీ డ్రగ్ అని ప్లస్ దీంతో పాటు 2 కల్పించేది. కాకపోతే ఇప్పుడు ఒకటే టాబ్లెట్, సింగిల్ టాబ్లెట్తో మనకి ఇదంతా వెళ్ళిపోతుంది. వాళ్ళని వాషింగ్ టెక్నిక్స్ చెప్పాలండి. మీరు అన్నం తినే ముందు వాషింగ్ టెక్నిక్స్ మీకు తెలుసా? ఎట్లా చేతులు ఆడుకోవడం తెలుసా? హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ తెలుసా? ఒక్కసారి చెప్పండి మీరు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలోని 456 సర్వే నెంబర్లో 6 ఎకరాల 30 గుంటల స్థలంలో 200 పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలానికి ఆదివారం నిజామాబాద్ ఎంపీ కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు శంకుస్థాపన చేయనున్నట్లు సర్పంచ్ రవిగౌడ్ తెలిపారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలోని 456 సర్వే నెంబర్లో ఉన్న 6 ఎకరాల 30 గుంటల స్థలాన్ని పేదల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 పడకల ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా తహసీల్దార్ రాజేందర్ స్థలాన్ని జేసీబీతో చదును చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 100 మంది లబ్ధిదారుల కోసం ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. సర్పంచ్ రవిగౌడ్ మాట్లాడుతూ, జిల్లా ఎంపీ కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేస్తారని, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ చదును కార్యక్రమంలో ఆర్ఎన్బి డిఈ రమేష్, ఏఈ కొండయ్య, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు. ఇట్లా పెట్టేసి ఫేస్ పెట్టి చేస్తే లాగేసి కొబ్బరికాయలు కొట్టిపోతారు, అయిపోతుంది. అడుగుతారా సార్ మరి? కానీ ఒకటే అడిగండి, ఆ లొకేషన్ అంతా ఎక్కడైనా పర్లేదా? కంపల్సరీ సైట్ లోపల కట్టాలి. సైట్ లోపల కడితే లారీలకి మెటీరియల్కి అడ్డం అవుతుంది. 2 పడక గదుల నిర్మాణం కోసం సర్వే నెంబర్ 456 సర్వే నెంబర్లో దాదాపు 6 ఎకరాల 30 గుంటల్ని కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి ఆదివారం రోజున భూమి పూజ నందున ల్యాండ్ లెవెలింగ్ కోసం పనులు జరుగుతూ ఉన్నాయి. ఆర్ఎండ్బి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ కాబట్టి వాళ్ళు దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో దీంతో నిర్మాణాలు మొట్టమొదటిసారిగా మామిడిపల్లి గ్రామం నుంచి మన ఆర్మూర్ మండలంలో స్టార్ట్ అవుతుంది. మామిడిపల్లి గ్రామంలో 456 6 ఎకరాల 30 గుంటల ల్యాండ్ని రెవెన్యూ ఎంఆర్ఓ గారు మాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి పనులు చేపట్టడానికి ఆర్ఎన్బి ఏఈడి గారు అందరు కూడా రావడం, అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా శ్రీనివాస్ అనే వ్యక్తి వచ్చి మరి పనులు చేపట్టడం జరిగింది. దీనికి భూమి పూజ రోజు మా అన్నగారు, మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి అన్నగారు, అదేవిధంగా మా జిల్లా కవిత గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. పనులు చేపట్టడానికి శంకుస్థాపనకు రావడం జరుగుతుంది. దానికి ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి మామిడిపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామం దిద్దే దశలో మీరు అందరూ హెల్ప్ చేయాలని ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వడ్డెరకుల సమస్యలపై ఐక్యంగా పోరాడుదాం. వడ్డెరలను సంచార తెగులుగా గుర్తించి క్వారీలను ఉచితంగా లీజుకు ఇవ్వాలి. ఎంబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్. మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డిలు. జక్రన్పల్లి మండలంలోని కోలిప్యాక్ గ్రామంలో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఆనందగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. అంకాపూర్ గ్రామాన్ని సందర్శించిన కామారెడ్డి జిల్లా రైతులు. ఆధునిక వ్యవసాయ పంట దిగుబడులను అడిగి తెలుసుకున్న రైతులు. మైనార్టీ యువతులు నర్సింగ్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ సూచన. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలానికి శంకుస్థాపన చేయనున్న ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.